జూలై నెల 3వ ఆదివార దినము నుంచి మనం ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానములోనికి వెళదాము అని ఈరోజు యోధా పత్రికను చదివించడం జరిగింది. యోధా పత్రిక ఎందుకు ఈ యోధా పత్రికను ఎన్నిక చేసుకున్నానంటే, బైబిలులో ఒకే ఒక అధ్యాయము కలిగినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవి టోటల్గా 5 పుస్తకాలు ఉన్నాయి. ఈ 5 పుస్తకాలు ఒకే ఒక అధ్యాయము ఉన్నది. వాటిల్లో ఒకటి యోధా పత్రిక, 2 3వ యోహాను పత్రిక, 3 2వ యోహాను పత్రిక, 4 ఫిలోమోనుకు రాసిన పత్రిక, 5 పాత నిబంధనలో ఓబద్యా గ్రంథము. ఈ 5 పుస్తకాలు ఒక్కొక్క అధ్యాయమును మాత్రమే కలిగి ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 4, పాత నిబంధనలో 1. యోధా పత్రిక ఈ 25 వచనాలు నేను కనీసము వరుసగా 4-5 రోజులు చదివాను. 4-5 రోజులు చదువుకుంటూ వచ్చాను. ఈ 25 వచనాలలో కూడా నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యోధా పత్రిక ఒక చక్కని ప్రసంగం. ఈ ప్రసంగములోని విషయాలు రాను రాను మనకు అర్థమవుతూ ఉంటాయి, మనకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు యోధా పత్రికను గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. 4 వచనాలు మనం చదివాము. ఈరోజు 4 వచనాలను మనం చూడలేం. ఒక 2 వచనాలు మాత్రమే మనం చూస్తానికి ప్రయత్నం చేద్దాం. ఆ 2 వచనాలలో కూడా మొదటి వచనం మీదనే మనం దృష్టి పెడదాం. మీరేం చేయాలి అనంటే, వచ్చే నెల 3వ ఆదివారానికల్లా కూడా చక్కగా ఈ 2 వచనాలు చెప్పగలిగినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక స్థితిని మీరు సంపాదించాలి, మీరు పొందుకోవాలి. ఆయన ప్రారంభిస్తున్నటువంటి ప్రారంభాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క దాసుడు, యాకోబు యొక్క సహోదరుడునైన యోధా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది, మీకు కృప సమాధానము కనికరము కలుగునుగాక అని ఈ 2 వచనాల మాటలు. ఇట్లా మీరు వచ్చే నెలలో 3వ ఆదివారానికల్లా చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, రక్షణ పొందినటువంటి ఒక విశ్వాసికి దేవుని యొక్క వాక్యానికంటే గొప్పది లోకములో ఏది కూడా లేదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాముఖ్యతనివ్వాలి, ప్రాధాన్యతను ఇవ్వాలి. మొట్టమొదటిగా నేను ఈ మొదటి వచనము ద్వారా ఒక మాట చెప్పదలిశాను. ఈ మొదటి వచనంలో ఏమున్నది అనంటే, యోధా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. అంటే యోధా యొక్క పరిచయము, తనను తాను పరిచయము చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడిని, యాకోబు సహోదరుణ్ణి అని అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క దాసుణ్ణి, యాకోబు యొక్క సహోదరుణ్ణి అని అంటున్నాడు. యూదా
క్రైస్తవ లోకానికి యోధా అనేటువంటి పేరు సాధారణమైన పేరు, సర్వసాధారణమైన పేరు. మనకు క్రొత్త నిబంధనలో చాలామంది యోధాలు కనబడతారు, చాలామంది యోధాలు. మరి అటువంటప్పుడు ఈ యోధా ఎవరు? ఈ యోధా ఎవరు మనకు బాగా తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడు, మరొక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణెములకు అమ్మివేసినవాడు, మరొక ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకొని అప్పగించినవాడు కదా, ఇస్కరియోతు యోధా. ఆ యోధా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యోధాలు ఉన్నారు. మరి ఈ యోధా ఎవరు అని మనం ఆలోచన చేస్తే తనను తాను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తుకు దాసుణ్ణి అంటున్నాడు. రెండవదిగా యాకోబు యొక్క సహోదరుణ్ణి అని అంటున్నాడు. ఇప్పుడు కొంచెం లోతుగా ఈ యోధాను గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిచయం కదా, ఇవి పరిచయ వాక్యాలే. యాకోబు యొక్క సహోదరుని దగ్గర నుంచి ప్రారంభిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఈ యాకోబు ఎవరు అనంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అరేబియా దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరములు ఏకాంతముగా ప్రభువుతో గడిపి, ఏకాంతముగా ధ్యానములో గడిపి, ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను కలుసుకుందాము అని, వారిలో కూడా ప్రధానమైనటువంటి కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి కేఫాను పరిచయం చేసుకున్న తర్వాత 19వ వచనములో అతను ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని అంటున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనం దేవుని యొక్క వాక్యములోని విషయములను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యెరూషలేమునకు వెళ్ళాడు. యెరూషలేమునకు వెళ్ళి కేఫా అంటే పేతురును పరిచయం చేసుకున్నాడు. పేతురు ఎవరో మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రధానమైన శిష్యుడు. ఆయన చెప్పుతూ, అతనిని తప్ప అపోస్తలుల్లో ఇంకెవరిని కూడా నేను కలుసుకోలేదు, ఎవరు కూడా నేను చూడలేదు. అయితే కానీ ప్రభు యొక్క సహోదరుడిని యాకోబును మాత్రము నేను చూచితిని అంటున్నాడు కదా. ఇప్పుడు చెప్పండి, యోధా ఏమని చెప్తున్నాడు? యాకోబు యొక్క సహోదరుణ్ణి అంటున్నాడు కదా. యాకోబు ఎవరు? ప్రభు యొక్క సహోదరుడు, అవునా? ప్రభు యొక్క సహోదరుడు. ఇప్పుడు ప్రభు యొక్క సహోదరుడు యాకోబు అయినప్పుడు మరి యోధా ప్రభువుకేమవుతాడు? యోధా కూడా ప్రభునకు సహోదరుడే కదా. ఇది ఇక్కడ పెడదాం. ఇంకొన్ని లేఖన భాగాలు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనములోను, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనములోను యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని పై భాగాలలో బోధించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ బోధలో ఎన్నో జ్ఞాన సంబంధమైన విషయాలు వారికి బోధిస్తే, ఆయన నోట నుండి వచ్చినటువంటి బోధకు విన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడి
ఇదేంటి, ఇతనికి ఇంత జ్ఞానము ఎక్కడి నుండి వచ్చనో, ఇతను యోసేపు కుమారుడు కాడా, మరియ కుమారుడు కాడా అని చెప్పుతూ ఈ మాటలు చెప్తున్నా చూడండి. యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువారు ఇతని సహోదరులు కారా? మనం అభ్యంతర పడవలసిన పని లేదు. అంటే యేసు క్రీస్తు ప్రభువారికి ఈ నలుగురు కూడా తమ్ముళ్ళు, లేక ఈ యొక్క లేఖనాన్ని అనుసరించి యేసు క్రీస్తు ప్రభువారికి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు అని మనం చెప్పగలుగుతాం. ఎవరు ఆ నలుగురు అంటే యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనేటువంటి నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు. మార్కు సువార్త 6:3లో కూడా ఇదే మాట రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువారి తర్వాత చెప్పబడిన యొక్క నలుగురు కూడా తల్లి అయిన మరియకే జన్మించిన వారు, వారందరూ కూడా ఒక కుటుంబానికి చెందినవారు అని అనడానికి ఇంకో గుర్తు ఏంటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో 11వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువారు కానాలో ద్రాక్షారసమును చేర్చి మొదటి సూచక్రియ అక్కడ జరిగించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. దానిని బట్టి అనేక మంది విశ్వసించారు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి వివాహ వేడుకను 11వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 12వ వచనంలో ఆ కార్యము అవగానే చదవండమ్మా. అటు తర్వాత ఆయనయు, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వచ్చి అక్కడ కొన్ని దినములు నివసించెను, కొన్ని దినములు ఉండిరి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక కుటుంబంలోని భర్త, భార్య, పిల్లలు వెళ్ళదలంచితే ఇక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్తారు. అంతేగాని అన్నదమ్ముల పిల్లలను, అక్క చెల్లెళ్ళ పిల్లలను కూడా తీసుకొని వెళ్తారా? వాళ్ళు వస్తే వాళ్ళదో కుటుంబం, వాళ్ళది కూడా ఒక కుటుంబంగా ఉంటుంది. అంటే దీనిని బట్టి మనం చూడండి, బాగా అర్థం చేసుకోనండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారంగా యేసు, ఆయన తల్లి, ఆయన సహోదరులు కపెర్నహూములో కొద్ది దినములు నివాసం చేశారు. అంటే దీనిని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరులు ఉన్నారు అనడానికి మనకు సాదృశ్యం. ఆ సహోదరులలో ఒకడే యోదా. ఇది పరిచయం మాత్రమే. అయితే వీళ్ళ యొక్క ప్రస్తావన, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుచరులుగా కొనసాగిన విషయాలు మనకు వాక్యములో ఎక్కడ కూడా వ్రాయబడలే. ఎందుకని వ్రాయబడలేదు అని అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచన ప్రకారంగా, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచన ప్రకారంగా ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సహోదరులైనాను ఆయన యందు విశ్వాసముంచలే. చాలా జాగ్రత్తగా ఒక లైన్ ప్రకారంగా దేవుని యొక్క వాక్య సత్యాలను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువును ఆయన సహోదరులైనను విశ్వసించలేదు. ఎప్పుడు రక్షణ పొంది ఉంటారు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి సజీవుడై లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసముంచి రక్షణలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ మేడగది అనుభవం ముందు చూశారు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచన ప్రకారంగా అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది. 120 మంది సహోదరులు, వారితో పాటుగా ఆయన తల్లియో,
ఆయన సహోదరులను మరికొంతమందియు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ గడిపారు. ఓకేనా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఆఖరికి మరి పరలోక రాజ్యమునకు ఆరోహణమైన తర్వాత అయ్యుండొచ్చు వీళ్ళు ప్రభువును అంగీకరించారు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుల యొక్క విషయములు. ఓకేనా? ఇప్పుడు యోధా, ఇప్పుడు చెప్పండి, యోధా ఎవరి సహోదరుడు? యేసుక్రీస్తు సహోదరుడు, యేసుక్రీస్తుకు తమ్ముడు. ఇప్పుడు తన పరిచయం చేసుకుంటూ, తనను తాను పరిచయం చేసుకుంటూ ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు దాసుణ్ణి అంటున్నాడు. ఎంత తగ్గింపు స్వభావము క్రీస్తును అంగీకరిస్తే వస్తుందో ఈ యోధాలో మనం చూడగలుగుతాం. ఇక్కడ యేసుక్రీస్తు దాసుణ్ణి అని చెప్పుకున్నట్లో ఒక మాట చెప్పనా? యేసునకు సహోదరునిగా తన్ను తాను హెచ్చించుకునే అవకాశము యోధాకు ఉన్నప్పటికీ అలా చేస్తలే, ఆ విధంగా చేస్తలే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముణ్ణి అంటే ఎంత గౌరవ మర్యాదలు దక్కుతాయి కదా, సమాజంలో ఎంతో విలువ దొరుకుతుంది కదా. కానీ అలా చెప్పకోకుండా తాను యేసు దాసుణ్ణి అని పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తునందు దేవుడు మనకు ఎటువంటి ఒక దివ్యమైన కృపను అనుగ్రహించాడో చూడండి. దాసుడు అంటే అర్థం ఏంటంటే యజమానిపై పూర్తిగా ఆధారపడినవాడు, అన్నిటిలో యజమానికి విధేయత చూపేవాడు. దాసుడు అనంటే అన్నిట్లో కూడా యజమాని పైన పూర్తిగా ఆధారపడేవాడు. ఇప్పుడు ఈ యోధా తన రక్త సంబంధ బాంధవ్యమును బంధుత్వమును తెలపకోకుండా ఆయన యొక్క దాసుడిగా, ఆయనకు మరి ఒక దాసుడిగా సంపూర్తిగా నేను ఆయన పైన ఆధారపడుతున్నాను అనడానికి గుర్తుగా యేసు దాసుణ్ణి అని చెప్తున్నాడండి. ఎంత మంచి ఒక భాగ్యము చూడండి. మనమందరము కూడా యేసు దాసులముగా ఉంటే పరలోక సంబంధ కృపలను మనం ఎన్ని పొందుకుంటామో కదా. పరిపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి, అంతే ఆధారపడాలి. ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం కదా. ఈ మొట్టమొదటి అధ్యాయంలో తన పరిచయం అయిపోయిన తర్వాత రక్షణ పొందినటువంటి విశ్వాసులను తీసుకుని వస్తున్నాడు యోధా. మారు మనసు పొందినటువంటి విశ్వాసులను తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ రక్షణ పొందిన విశ్వాసులు, మారు మనసు పొందిన విశ్వాసులు అని అంటే ఒకసారి చూడండి, మనలనే. మనం రక్షించబడ్డాం కదా, మారు మనసు పొందాం కదా, మనలనే. అయితే రక్షణ పొందిన వారికి యోధా 3 పేర్లు పెడుతున్నాడు. 3 పేర్లు పెడుతున్నాడు. లేక రక్షణ పొందిన వారిని గురించి 3 విషయాలు రాస్తున్నాడు. లేక రక్షణ పొందిన వారికి 3 ఆశీర్వాదములను తెలుపుతున్నాడు. ఆ 3 ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి, రక్షణ పొందిన వారికి 3 రకాల ఆశీర్వాదములు ఈ మొట్టమొదటి వచనములో ఉన్నాయి. వారికి పేర్లు పెడుతున్నారు. వారు ఎవరు చెప్తున్నారు. వారు ఎవరు, రక్షించబడిన వారు ఎవరు అని చెప్తున్నారు. అని చెప్పేటువంటి ప్రక్రియలో నంబర్ 1, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారు. ఆమేన్, హల్లెలూయా. రక్షణ పొందిన వారు ఎవరు అనంటే
తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారు. విశ్వాసులకు ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం ఏంటంటే వారు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వారు. 2, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారు కదా. మరలా నొక్కి నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ మాటలు మీ హృదయంలో నాటుకోనివ్వండి. యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారు. 3, పిలువబడిన వారు. 3, పిలువబడిన వారు. ఇప్పుడు వరుసగా లైన్ ప్రకారంగా మనం చూస్తే తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వారు, పిలువబడిన వారు. దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ పేర్లలో ఉన్నటువంటి విలువను గ్రహించిన వారమైన ఎడల మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఎవరిని, నేను ఎటువంటి వాడిని, నేను ఎవరికి చెందిన వాడిని అనే ప్రశ్నలు వేసుకుంటే నేను తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడిన వాడిని. 2, నేను యేసుక్రీస్తు నందు భద్రము చేయబడిన వాడిని. 3, నేను పిలువబడిన వాడిని. ఈ 3 చాలా జాగ్రత్తగా ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి స్థలములో మీరు మీ మనసుకు చెప్తూ ఉండండి, మీకై మీరు చెప్తూ ఉండండి కదా. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వాడిని, తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన వాడిని, యేసుక్రీస్తు చేత భద్రము చేయబడిన వాడిని, పిలువబడిన వాడిని. ఓకే, ఈ 3 విషయాలే ఈరోజు మనం చూద్దాం. అయితే ఈ 3 విషయాలు లైన్ ప్రకారంగా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అయితే 3వ దానిని మొట్టమొదటి ధ్యానాంశంగా మనం ఈరోజు చూద్దాం. 1, పిలువబడిన వారు. 2, తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు. 3, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. ఇలా మనం ధ్యానం చేద్దాం, మీకు కూడా తేలికగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పిలువబడిన వారిమి, అదే కదా నంబర్ 1 పాయింట్. మనం ఎవరిమి? పిలువబడిన వారిమి. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు. దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని? దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు మనల్ని అని ఆలోచన చేస్తే మనలను దేవుడు లోకములో నుండి పిలిచాడు. ఆకాశము నుంచి ఊడి పడేయలేదు మనల్ని, లేకపోతే భూమిలో నుంచి పుట్టించలేదు. మనము కూడా నిన్న మొన్నటి వరకు అనగా రక్షణ పొందేంత వరకు లోకస్తుల వలనే లోకములో జీవించినటువంటి వారిమి, లోక సంబంధమైన ప్రతి కార్యమును చేసిన వారిమే. అటువంటి లోకములో నుండి దేవుడు మనలను పిలిచాడు. ఇది ఒక్కటి మన మనసులో ముద్రించుకుందాం. ఇప్పుడు దేవుడు మనలను లోకములో నుండి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఒక ప్రత్యేకమైన ప్రజగా ఉండడానికి, దేవుని ప్రజలుగా ఉండడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి. కనుక లోకస్తుల వలె ఇకను జీవించకూడదు. మనం లోకస్తుల వలె ఇక ముందు జీవించకూడదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అనుసరించకూడదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. లోకము యొక్క మూల పాఠముల తట్టు తిరగకూడదు. అర్థమవుతుంది కదా? ఏదైతే పాపమో, ఏదైతే శాపమో, ఏదైతే మనలను
మరి మానసికంగా కృంగజేసిందో ఆ లోకములో నుంచి దేవుడు తన ప్రజలుగా ఉండటకు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. తిరిగి మరలా లోకస్తుల వలె జీవించకూడదు. నంబర్ 1 కదా, పిలిచాడు మిమ్మలను పిలిచాడు. ఇప్పుడు ఎందుకు పిలిచాడు కదా, ఇప్పుడు మనల్ని పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు, మనం ఏమై ఉండాలని దేవుడు పిలిచాడు అనేటువంటిది కొన్ని రిఫరెన్స్లు, ఒక 2 లేక 3 రిఫరెన్స్లు మనం చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు పిలిచాడు అనంటే రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం యొక్క చివరి భాగాన్ని మనం చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడింది. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎంత స్పష్టమండి దేవుని యొక్క వాక్యము, ఎంత విలువ దేవుని యొక్క వాక్యములో ఉందో చూడండి. యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎందుకు పిలిచారు చెప్పండి, ఇప్పుడు మీరు అందరూ చెప్పండి. యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు. కొన్ని మాటలు మనకి ఎంత ఆదరణ కలగజేస్తాయో, మనకెంత సంతోషాన్ని కలగజేస్తాయో కదా. మనం ఎవరిమి అనంటే యేసుక్రీస్తు వారిమి. యేసుక్రీస్తు వారిగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. మన లోకస్తుల వలె ఉండడానికి కాదు, శరీర సంబంధమైన మనుషుల వలె ఉండడానికి కాదు, అపవాది యొక్క పిల్లలుగా ఉండడానికి కాదు. ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుంది, మీరు యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డాడు, మనం ఎందుకు పిలువబడ్డాం? యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. ఎవరి వారివి? ఇప్పుడు ఎవరికి చెందిన వ్యక్తిగా జీవిస్తున్నావు? ఎవరికి సంబంధించిన వ్యక్తిమి కదా. క్రీస్తు ప్రభువు యొక్క నామములో యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడితిరి అనే మాటలు మనం చూస్తే, బ్రతుకుచున్న దినములన్నీ బ్రతుకుచున్న రోజులన్నీ క్రీస్తు మనిషిగా బ్రతకాలి. యేసు మనిషిగా బ్రతకాలి. బ్రతికినా క్రీస్తు వారముగా బ్రతకాలి కదా. బ్రతికినన్ని రోజులు క్రీస్తు ప్రభువుకు చెందిన వ్యక్తిగా బ్రతకాలి. రెండో ప్రక్కన చనిపోయినా సరే క్రీస్తు వ్యక్తిగానే చనిపోవాలి. క్రీస్తు వ్యక్తిగానే చనిపోవాలి. ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టి చూస్తే, బ్రతికిన క్రీస్తు వారిమే, చనిపోయిన క్రీస్తు వారిమే. ఏం చేస్తున్నాం? దేవుని బిడ్డలంగా మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది? బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు వారంగా బ్రతుకుతున్నామా? చనిపోయిన తర్వాత కూడా క్రీస్తు వారంగా ఉండడానికి? అందుకొరకే చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి లోక సమరణ ఆచార వ్యవహారాలు ఎందుకు వస్తున్నాయంటే, బ్రతుకుతున్నప్పుడు మనం క్రీస్తు వారిగా జీవించలేకపోతున్నాం సరిగ్గా. ఓకే, బ్రతికినా క్రీస్తు వారిమే, చనిపోయినా క్రీస్తు వారిమే. అంత మాత్రమే కాదు, సంతోషము కలిగిన క్రీస్తు వారముగానే ఉండాలి, దుఃఖము కలిగిన క్రీస్తు వారముగానే ఉండాలి. అంత మాత్రమే కాదు, పేదవారిగా ఉన్న క్రీస్తు వారిగానే ఉండాలి. రేపు ప్రొద్దున ధనవంతులముగా మారిన క్రీస్తు వారంగానే ఉండాలి.
పేద స్థితి యందు క్రీస్తు వారముగానే ఉండాలి, సమృద్ధి స్థితి యందు కూడా క్రీస్తు వారముగానే ఉండాలి. యోధాలో ఏ విధముగా తన్ను తాను హెచ్చించుకునే అవకాశం ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సోదరుని చెప్పుకోకుండా దీనత్వము కలిగిన వాడిగా యాకోబు యొక్క సహోదరుని అని చెప్తున్నాడో, యేసుక్రీస్తు యొక్క దాసుని అని చెప్తున్నాడో, మనము కూడా ఏ స్థితి వచ్చినా సరే మనం క్రీస్తు వారముగా ఉండాలి, మనం దేవునికి చెందిన వారముగా ఉండాలి, దేవునికి చెందిన వారంగా ఉండాలి. అంటే నంబర్ 1 ఎందుకు పిలిచాడు అనంటే క్రీస్తు వారిగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ఓకేనా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడైనా సరే ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు వారిగా ఉండాలి. నేను యేసుక్రీస్తు వాడిని అని చెప్పాలి. రెండోది, కొరింథీయులకు రాసిన మొట్టమొదటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం యొక్క మధ్య భాగములో మనం చూస్తే, పరిశుద్ధ పరిచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారైతిరి. బా, చూడండి ఎంత మంచి మాటలు మన విషయంలో వాడుతున్నాడో. దేవుడు పిలిచాడు మిమ్మల్ని కదా. ఎందుకు యోధ అంటున్నారు మనల్ని చూచి పిలువబడిన వారు అని అంటున్నాడు. పిలువబడిన వారు అంటున్నాడు. ఎందుకు పిలిచాడు? 1, యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. 2, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మిమ్మలను పిలిచాడు. ఎంత మంచి ఒక యోగ్యత దేవుడు మనకిస్తున్నాడో చూడండి. ఇప్పుడు మనం ఎవరమి అని అడిగితే పరిశుద్ధులము. ఎట్లా పరిశుద్ధులయ్యారు? ఆయన పిలుపు ద్వారా మేము పరిశుద్ధులమయ్యాం. ఆయన మమ్ములను పరిశుద్ధులుగా చేయుటకు పిలిచాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు. కాబట్టి మేము పరిశుద్ధముగా జీవిస్తున్నాం. మేము పరిశుద్ధులము. ఇది నోటి మాటగా ఏదో చెప్పి ఊరుకోవడానికి కాదు, మన దైనందిన ప్రతి రోజు జీవితంలో అనుసరించడానికి, అవలంబించడానికి, అనుసరించడానికి, పరిశుద్ధత యందు మనం ప్రయాసపడటానికి ఇక్కడ పరిశుద్ధులుగా అనే మాట మనం చూస్తే అక్కడ చాలా చోట్ల దేవుని యొక్క వాక్యం మనకు తెలియబడుతున్న విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డారు కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోండి అని అంటాడు. జారత్వమునకు దూరంగా పారిపోండి అంటే మనం ఎట్లా పరిశుద్ధులం అవుతామనంటే జారత్వమునకు దూరముగా నుండుట ద్వారా పరిశుద్ధులమవుతాం. రెండోదిగా, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. కామాభిలాష యందు కాక పరిశుద్ధతలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనగా మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధముగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము బోధించబడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిచాడు? 1, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు. 2,
పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. 3, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట ఉందో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు. ఎందుకు పిలిచాడమ్మా? 3వ పాయింట్ ఏంటి? 3వ పాయింట్ ఏంటి? సహవాసమునకు. ఎందుకండి? సహవాసమునకు కదా. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? మీ స్నేహితుడు ఎవరు అని అంటే మీరు ఎంతోమంది పేర్లు చెప్తారు. ఎవరెవరి పేరులో చెప్తారు. కానీ రక్షణ పొందిన విశ్వాసిగా, మారు మనసు పొందిన దేవుని బిడ్డగా నువ్వు కలిగి ఉండవలసిన ఒక మంచి స్నేహితుడు మనకు ఎవరు అనంటే యేసుక్రీస్తు. ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయడానికి, ఫ్రెండ్షిప్ చేయడానికి కదండి, ఫ్రెండ్షిప్ చేయడానికి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా అంటాడు. నా స్నేహితులు అని అంటాడు. సహవాసం చేస్తున్నారా? క్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? మీ స్నేహితుడు క్రీస్తేనా? క్రీస్తునే మీరు స్నేహితునిగా కలిగి ఉన్నారా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఎవరు మీ స్నేహితులు? క్రీస్తు ప్రభువారు నీ స్నేహితుడైతే నీ జీవితం ఎంత హెచ్చించబడుతుందో. యేసుక్రీస్తు ప్రభువారిని స్నేహితుడిగా కలిగి ఉంటే ఎంత ఘనత పొందుకుంటామో కదా. ఎందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని? యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసము చేయడానికి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో ఎంత మంచి మాట ఉందంటే స్నేహాన్ని గురించి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అంటాడండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును కదా. నువ్వు నిజమైన స్నేహితుడువో కాదో ఒక్కసారి పరీక్షించుకో. ఎందుకు? నువ్వు విడవక యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు విడిచిపెట్టేస్తున్నావు? కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నిన్ను విడిచిపెట్టలే. వై? బికాజ్ హీ ఈజ్ ఏ ట్రూ ఫ్రెండ్. ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడములే. నీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు, నీ ఎడల దయ కలిగి ఉన్నాడు. ఓకే, మీకు ఒక మంచి పేరు పెట్టబడి ఉన్నది. అది పిలువబడినవారు. ఓకేనా? పిలువబడినవారు. పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ స్వతంత్రించుకొనుటకు పిలువబడిన వారు మీరే. పోగొట్టుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించండి. అశ్రద్ధ, నిర్లక్ష్యము, సోమరితనము, దేవుడంటే భయము లేకపోవడము, భక్తి లేకపోవడము, వీటన్నిటి వలన ఆ దివ్యమైన
పిలువబడినటువంటి పిలుపును పోగొట్టుకుంటున్నారేమో. ఎందుకు పిలిచాడు అనంటే యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. నంబర్ 1. ఇప్పుడు మరలా యోధా పత్రికలకు వెళ్దాం. 2వ పాయింట్ ఏమని చెప్పాను? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడి. ఎలాంటి ఒక పేర్లు మనకు పెడుతున్నాడో చూడండి. మీరెవరో అని అడిగితే తండ్రి అయిన దేవుని వలన ప్రేమించబడిన వారు మీరు. శ్రేష్టమైనటువంటి విషయం అండి. అందరికీ ఆ ప్రేమ దక్కలేదు, కావాలని చూచినా దొరకలేదు. కానీ మనకు దొరికింది తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ. తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును ధారపోసేంతగా యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను అశ్రద్ధ చేస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తున్నారా? ఆ ప్రేమను అలుసుగా తీసుకుంటున్నారా? తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు మనం బద్దులమవుతామా? ఆ ప్రేమను గౌరవిద్దామా? ఆ ప్రేమకు విలువనిద్దామా? ఆ ప్రేమలో కొనసాగడానికి మనం ప్రయత్నం చేద్దామా? దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే ప్రేమ యొక్క లోతు ఎంతో, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో, ప్రేమ యొక్క పొడుగు ఎంతో, ప్రేమ యొక్క వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలి. కృంగిపోతున్నారా? ఆయాసపడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఏదైనా కొంచెం జీవితంలో కష్టము కానీ శ్రమ కానీ సంభవించిన వెంటనే ప్రేమను మర్చిపోతున్నారా? అంత తేలిగ్గా ఎట్లా మర్చిపోయారండి దేవుని యొక్క ప్రేమను? అంత ఈజీగా ఎట్లా మర్చిపోతున్నారండి దేవుని యొక్క ప్రేమను? గుర్తుకు రావట్లేదా? దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారలారా. ఎవరు చూస్తారు ఆయన వైపు? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారలారా అనే పిలుపు విన్న వెంటనే ఆయన నన్నే పిలుస్తున్నాడు అని చూచే స్థితిలో మనం ఉంటున్నామా? కదా. ఇంకెవరిని పిలుస్తాడు? త్రాగుబోతులను పిలుస్తాడా? దుష్టులను పిలుస్తాడా? దుర్మార్గులను పిలుస్తాడా? రక్షణ లేని వారిని పిలుస్తాడా? అట్లా వారిని పిలిచేటువంటి పిలుపు ఇంకొక రకమైనది కదా. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారలారా అని నన్నే పిలుస్తున్నాడు అని చూచేంత ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండాలండి. మనము కలిగి ఉండాలి. మీకు ఒక పేరు పెట్టారు కదా. ఆయన కూడా, పౌలు కూడా ఒక పిలుపు పిలుస్తున్నాడు. ఎక్కడ ఉంది ఆ పిలుపు అనంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. అబ్బా, ఎట్లా పిలుస్తున్నాడండి? దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా.
ఇంతకంటే మంచి పేరు లోకములో ఇంకా ఏదీ లేదు కదా. యోధా ఏమని రాస్తున్నాడు? తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు అని అంటున్నాడు. ఇక్కడ పౌలు ఆత్మీయముగా తెస్సలోనిక సంఘములోని విశ్వాసులను పిలుస్తున్నాడు. దేవుని వలన ప్రేమింపబడిన వారలారా. వాళ్ళందరికీ వ్యక్తిగతమైన పేర్లు ఉన్నాయి. మనందరికీ ఇండివిజువల్ పేర్లు ఉన్నాయి. ఎవరి పేరు వారికి ఉన్నది. కానీ మనందరికీ పెట్టబడిన ఒక పేరుంది. ఆ పేరేంటి? దేవుని వలన ప్రేమించబడిన వారు. దేవుని వలన ప్రేమించబడిన వారు. ఓకే, ఇంకొక మాట చూడండి. అదే 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. చాలు. ఎలాంటి అయోగ్యమైన మనులను ఎటువంటి యోగ్యులనుగా చేశాడో చూడండి. ఎంత మంచి పేర్లు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవుని ప్రేమను దయచేసి కాళ్ళతో త్రొక్కవద్దు. దేవుని యొక్క ప్రేమను అశ్రద్ధ చేయవద్దు. దేవుని యొక్క ప్రేమను త్రోసివేయవద్దు కదా. తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు అని యోధా రాస్తే, పౌలు వారిని దేవుని వలన ప్రేమించబడిన వారలారా. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రభువు వలన ప్రేమించబడిన వారలారా అంటున్నాడు. అంటే తండ్రి ప్రేమించాడు మిమ్ములను, దేవుడు ప్రేమించాడు మిమ్ములను, ప్రభువు ప్రేమించాడు మిమ్ములను, పరిశుద్ధాత్ముడు ప్రేమించాడు మిమ్ములను. దేవుడు అంత ప్రేమ చూపిస్తూ ఉంటే నేనెందుకు ఇంత దేవునికి దూరం అయిపోవాలి అనే ఆలోచన మన హృదయంలో కలగాలి, మన హృదయంలో పుట్టాలి. నేను ఎందుకు వెనకబడిపోవాలి? ప్రభుని యొక్క నామాన్ని బట్టి ఈ యోధా పత్రిక అంతా కూడా ఒక చక్కటి ప్రసంగం ఉన్నది. ఓకే, ఇప్పుడు మరలా యోధా పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళదాం. ఈ యోధా పత్రిక 1వ అధ్యాయంలో నంబర్ 1 పిలువబడిన వారు మీరు. నంబర్ 2 తండ్రి అయిన దేవుని యందు ప్రేమించబడిన వారు. 3 యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు. పాపమును చూడకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. పాపమును చేయకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. పాపమును మాట్లాడకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. పాపము దగ్గరకు వెళ్లకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు కదా. మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆత్మీయమైన జీవితానికి నష్టము కలుగ చేసేటువంటి ఎటువంటి సాతాను కార్యము జరగకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఎందుకు ఈ భద్రత అంటే, నా కుమారుడు నా కుమార్తె ఆ నిత్యత్వములో పరలోక రాజ్యములో ప్రవేశించాలి. అప్పటి వరకు వారికి ఆత్మకు మలినము అంటకూడదు అని నిత్యము భద్రము చేస్తున్నాడు. ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు రండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరముల యొక్క చివరి భాగంలో ఇక యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు పట్టుకోవడానికి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ ప్రార్థనలో అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశాడు. అయితే అన్నిటికంటే కూడా ప్రాముఖ్యముగా ఆయన ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, నేనింకను ఈ లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ నామమందు వారిని కాపాడు నాయనా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన కదా. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ఎవరైతే నన్ను అనుసరించు వారిగా ఉంటారో, ఎవరైతే నన్ను వెంబడించు వారిగా ఉంటారో, ఎవరైతే నా వాక్యము ద్వారా నీకు పిల్లలయ్యారో వారిని నీ నామమందు కాపాడు ప్రభు. పాపము చేయకుండానట్లు, దోషము చేయకుండానట్లు, మూర్ఖపు పనులు చేయకుండానట్లు, లోక సంబంధ జీవితము జీవించకుండానట్లు వారిని కాపాడు నాయనా. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వారిని కాపాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించాడు. తండ్రి అయిన దేవుడు ఆలకించి, ప్రతిరోజు నా బిడ్డలు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ పొరపాటు చేస్తారో అని ప్రతి నిత్యము మనల్ని కాపాడుతున్నాడండి. యు ఆర్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రొటెక్షన్ క్రింద, దేవుని యొక్క కాపుదల క్రింద నువ్వు ఉన్నావు. నిత్యము కాపాడుతున్నాడు ఆయన కదా. ఇంకొక లేఖన భాగం అక్కడనే 15వ వచనంలో చూడండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు కదా. అకస్మాత్తుగా ఈరోజు చచ్చిపోతే వాళ్ళకి పాపం చేయరుగా, పరిశుద్ధులుగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారుగా అని వారిని లోకం నుంచి తీసేసే ప్రభు, ఇంకా వాళ్ళు పాపం చేయరు అని ప్రార్థన చేస్తలేదు. కానీ వారి లోకములో జీవించినంత కాలము దుష్టుని యొక్క బారిన పడుకోకుండా, దుష్టుడు వారిని ముట్టుకోకుండా, దుష్టుని యొక్క చేతిలో వారు పడుకోకుండా వారిని కాపాడు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడండి. ఎంతటి శ్రేష్టమైన కృపయో కదా. ప్రతిరోజు రాత్రి, ఈరోజు ప్రభువా ఎటువంటి దురభిమాన పాపములో పడుకోకుండా నన్ను కాపాడినందుకు స్తోత్రాలు ప్రభు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి కదా. దుష్టుడు వాని ముట్టకుండానట్లు వానిని కాపాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? కాపాడు నాయనా, దుష్టు నుంచి కాపాడు నాయనా. దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు తన బిడ్డలను పాడు చేయడానికి. అనేకమైన కోరికలతో నింపుతున్నాడు తన బిడ్డలు నాశనం చేయడానికి. ఆ కోరికల్లో పడిపోయి
వారు దేవునికి దూరము కాకుండా వారిని కాపాడు ప్రభు. ఓకే, ఇంకొక లేఖన భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, మొట్టమొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనిక రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.